నియోజకవర్గ జిల్లాలో ఏర్పాటు చేస్తామన్నందువల్ల మేము ఏం చేయలేము. ఇవాళ ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ నుండి దాదాపుగా 68వ రోజు ఈ యొక్క రిలే నిరాదీక్ష కార్యక్రమం చేస్తున్నాము. కానీ ఇప్పటివరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి గవర్నమెంటు మరి చీమకుంటట్లేదు. కనీసం వాళ్ళ ప్రతినిధులు వచ్చినటువంటి పాపాన పోలేదు. కనీసం గవర్నమెంట్ ప్రతినిధులను కానీ లేదంటే ముఖ్యమంత్రి పిలిపించి సరే మీ సమస్య ఏంటి, జిల్లా ఎందుకు కడుతుందో, మీకు అవసరాలు ఏంటి అన్నీ అని తెలుసు కూడా. ఎందుకంటే గతంలో మన యువకుల పాదయాత్రలో లోకేష్ గారు ప్రత్యక్షంగా ఆదోని కష్టాలు చూశారు. ఆదోనిలో ఉన్నటువంటి యువత కష్టాలు, విద్యార్థి కష్టాలు, కర్షకులు, కార్మికులు, రైతు కష్టాలు చూశారు. అయినప్పటికీ మరి జిల్లా ఆల్రెడీ ఇస్తామని అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళే. తర్వాత మరి ఏమైందో తెలియదు, మరి ఏ రాజకీయాలు అడ్డపడుతున్నారో తెలియదు. కానీ తర్వాత చిన్న నంద్యాల పట్టణాన్ని ఉమ్మడిగా ఉన్నటువంటి నంద్యాల పట్టణాన్ని కూడా వాళ్ళు జిల్లాగా ప్రకటించారు. అలాగే మరకపురం అయితేనేమి, గుద్దైతేనేమి. ఎందుకంటే ఆదోని దాదాపు 160 చెత్త గలటువంటి మున్సిపాలిటీ ఉంది. అలాగే మరి రాష్ట్రంలోనే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ ఉంది. ఇక్కడ ముఖ్యంగా జిన్నిక్ ఫ్యాక్టరీలు ఉన్నవి, అన్నీ ఉన్నవి. పేరేమో సెకండ్ పంపి అంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడినవి. ప్రజెంట్గా రాయలసీమ అయితేనేమి, మిల్ అయితేనేమి, కొత్తరి మిల్ అయితేనేమి, ఎంఐఎం మిల్ అయితేనేమి, ఎన్టీసీ మిల్లు అన్నీ మూతపడ్డాయి. కాబట్టి ఆదోన్లో చాలా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి, అలాగే బీజేపీ అధ్యక్షులైనటువంటి అందరూ కూడా ఖచ్చితంగా స్పందించి ఆదోని జిల్లాకు ప్రకటించాలని మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ లేని పక్షంలో, ఒకవేళ ప్రభుత్వం స్పందించి జిల్లా ఇవ్వకపోతే ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నుండి ఉద్యమం చాలా తీవ్రం చేస్తాము. ఉద్యమాల ఫలితంగానే ఖచ్చితంగా ఒకటే నమ్మకం ఉంది. ప్రభుత్వం ఇవ్వకపోతే ఉద్యమాల ద్వారా మేము జిల్లా సాధించుకుంటామని తెలియజేస్తున్నాము. దీనికోసం ప్రజలు, ఎందుకంటే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఇది ప్రజల ఆకాంక్ష జిల్లా కావాలని. ఇది మా కోరిక కాదు, ఇది ప్రజలందరూ ఆకాంక్ష జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రం వలస వెళ్తున్నారు. అదే మాదిరిగా రైతాంగం కానీ చాలామంది పబ్లిక్ కూడా ఇక్కడ ఎలాంటి ఉపాధి కానీ ఉద్యోగం లేని వల్ల వేరే రాష్ట్రాలకి బెంగళూరు కానీ, గుంటూరు కానీ, విజయవాడ, ముంబైకి వెళ్తున్నారు. కానీ అక్కడ వెళ్తున్నారు కానీ అక్కడ పరిస్థితి బాగాలేవు. కూడా వాళ్ళు అక్కడే చాలా గవర్నమెంట్ పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఇకనైనా మరి కూటమి ప్రభుత్వం స్పందించి జిల్లాకు ఇవ్వాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాము. మరి ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో జేఏసీ తరఫు నుంచి ఎలాంటి ఉద్యమాలు తీసుకున్నా మా ప్రాణ పనులు పెట్టైనా సరే ఆదోని జిల్లాగా కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు అన్ని రాజకీయ పార్టీలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, అలాగే అన్ని సంఘాలు అంటే పార్టీలకు అతీతంగా రాజకీయ జెండాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఒకటే మాకు జెండాలు వేరైన ఎజెండా ఒకటే, ఆదోని కేంద్ర జిల్లాగా ప్రకటించాలా అని. దానికోసం నిరంతరం మేము కృషి చేస్తామని, జిల్లా కోసం కృషి చేస్తాము. మేము ఇంకా ఒకటి జిల్లా ఇంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని తెలియజేస్తున్నాము. నా పేరు కమతం వెంకటేష్, దివ్యాంగుల సాధికారత ఫోరం డిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జేఏసీ నాయకుడిని.